వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత 240వ భాగము 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము 46వ శ్లోకము. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. ఓ అనంతబాహు, ఓ విశ్వరూప, దేవా శ్రీకృష్ణ, కిరీటంతోనూ గదతోనూ చక్రంతోనూ కూడి ఉన్న నీ రూపాన్ని పూర్వం ఎలా చూశానో అలాగే మళ్ళీ చూడాలనిపిస్తోంది. అందుచేత అన్ని రూపాలు నీవే అయినప్పటికీ ఆ 4 చేతుల రూపంతోనే నాకు దర్శనం ప్రసాదించు అని పరమాత్మను అర్జునుడు ప్రార్థిస్తున్నారు. విశ్వరూపమును చూపుటకు ముందుగా ప్రారంభంలో భగవానుడు సంతోషంతో తన చతుర్భుజాకారమును అర్జునునకు చూపించి ఉండవచ్చును. విశ్వరూప దర్శనంచే శ్రీకృష్ణుడు సామాన్యులు కాదని, సాక్షాత్ విష్ణువే అని తెలుసుకొనటం వలన వైకుంఠం నందు అటువంటి చిహ్నములతోనే వారు సదా ప్రసన్న రూపులై ఉంటారు అని ఎరిగి ఉండటం వలన అర్జునుడు అలా ప్రశ్నించి ఉండవచ్చును. అర్జునుని ప్రార్థనని విని భగవానుడు తన సౌమ్య రూపంతో తిరిగి ప్రత్యక్షము కానున్న వారే విశ్వరూపము యొక్క మహిమను ముందుగా చెప్తున్నారు. శ్రీ భగవానువాచ 47వ శ్లోకము. మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాధ్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. ఓ అర్జున, నువ్వు ఇప్పుడు చూసినది తేజోమయమైన నా విశ్వరూపం. ఇది సర్వవ్యాపకము, అనంతము, సర్వోత్తమము. సృష్టిలోని సమస్త పదార్థాలకు ఇదే ఆదిమూలము. ఇలాంటి ఈ రూపాన్ని నువ్వు తప్ప ఇంకెవ్వరూ ఇంతవరకు చూడలేదు. కానీ నీ మీద నాకు పరిపూర్ణానుగ్రహం ఉంది కనుక ఈశ్వర మాయాశక్తి ప్రభావాన్ని వినియోగించి ఈ రూపాన్ని నేను నీకు చూపించాను. భగవానుడు యశోదాదులకు పూర్వమే విశ్వరూప దర్శనం అనుగ్రహించి ఉన్నా అది ఇంత పరిపూర్ణమైన దర్శనం కాదు. అందుకే దీన్ని పూర్వం ఎవరూ చూడలేదు అని భగవానుడు అంటున్నారు. పరిపూర్ణమైన ఈశ్వరతత్వం కలిగిన పరమాత్మకు మాత్రమే ఇలాంటి రూపాన్ని ప్రదర్శించే సామర్థ్యం ఉంటుంది. ఆ విషయం స్పష్టం చేయటం కోసమే భగవానుడు ఆత్మయోగాత్ అని ప్రత్యేకంగా చెప్తున్నారు. మయా ప్రసన్నేనా అని చెప్పటం వలన అనన్య భక్తి గలవారి ఎడల భగవానుడు అనుగ్రహం చూపుతారు అని స్పష్టమవుతున్నది. 48వ శ్లోకము. నవేద యజ్ఞాధ్యయనైర్న దానైః న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపః శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరా. ఓ అర్జున, ఈ విధంగా విశ్వరూపంతో ఉన్న నన్ను దర్శించటం మానవలోకంలో మరో మానవ మాతృడికి సాధ్యం కానే కాదు. ఎన్ని వేదాలు చదివినా, ఎన్ని యజ్ఞ విధానాలు తెలుసుకున్నా, వేదోక్త కర్మలు ఎన్ని అనుష్ఠించినా, మహాదానాలు ఎన్ని చేసినా, ఘోర తపస్సులు ఎన్ని ఆచరించినా సరే అది సాధ్యం కాదు. ఈ రకంగా భగవానుడే తన విశ్వరూపాన్ని స్తుతించటం ద్వారా ఆయన అర్జునుణ్ణి పరోక్షంగా అభినందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ తెలిపినట్లుగా వేదాధ్యయన యజ్ఞాదులచే భగవాన్ని విశ్వరూపమును చూడజాలరు అని చెప్పినంత మాత్రాన అవి అన్నీ నిరుపయోగములు అని అర్థం కాదు. ఆ క్రియలన్నిటితో
భక్తి కలిసినట్లయితే దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది అని చెప్పటమే భగవాన్ని అభిప్రాయము. ఎంత కృషి చేసినను జలము లేనిచో సస్యములు ఫలింపవు కదా, అలాగే ఆ క్రియలు కూడాను. శుభం భూయాత్. శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. భగవద్ అనుగ్రహంతో మరికొంత భాగం రేపు తెలుసుకుందాం.